మధు అమ్మ మధు రేయ్, ఈ అనసూయాదేవి కోడల్ని చంపడానికి ఎంత ధైర్యం రా మీకు? నా ఒంట్లో ప్రాణం ఉండగా, ఈ అనసూయ బతుకుండగా నా కోడల మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ప్రాణం మీద ఆశ ఉంటే, బతకాలనే కోరికుంటే వెంటనే వెళ్ళిపోండి. లేదంటే నా కోడల్ని చంపాలనుకున్నా మీ అందర్నీ కొయ్యమ కొట్టి కోకులకి గద్దలకి వేస్తా. రండ్రా, రండి. ఆగండి. నా దగ్గరికి ఎవరు రావద్దు. మీరు అసలు నా కొడుకులేనా? మీ ఒంట్లో ప్రవహిస్తోంది నా రక్తమేనా? ఆఫ్టర్ ఆల్ ఓ ఇంటి కోసం వీధి రౌడీల్లా బజార్న పడ్డారు. అభం శుభం తెలియని అమాయకురాల్ని ఇంతగా పరువు తీస్తారా? చి మీరు నా కొడుకులని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉందిరా. అసలు ఏం మాట్లాడుతున్నావు? అవును, నేనే మాట్లాడుతున్నాను. నేను మీకు చెప్పిందేంటి, మీరు చేస్తున్నదేంటి? అది కాదమ్మా, నువ్వు చెప్పినట్టు. ఏంట్రా, ఎక్కడ చేశారా? ఎక్కడ చేశారు? మీ ఇష్టం వచ్చినట్టు అలజడి సృష్టించారు. అన్నం పుణ్యం తెలియని ఓ అమాయకురాలు ఇంటి మీద దౌర్జన్యం చేయబోయారు. నేను రావడం కాస్త ఆలస్యమయ్యుంటే దాని ప్రాణాలే తీసుండేవారు. అన్నం పుణ్యం తెలియని ఓ అమాయకురాలు ఇంటి మీద దౌర్జన్యం చేయబోయారు. నేను రావడం కాస్త ఆలస్యమయ్యుంటే దాని ప్రాణాలే తీసుండేవారు. చాచా, అలా ఎందుకు చేస్తావమ్మా? మధు ప్రాణం ఎందుకు తీస్తాం? ఏదో ఇల్లు ఖాళీ చేద్దాం అనుకున్నాం అంతే. ఇలాగేనా 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 ఇల్లు ఖాళీ చేయించేది? తనెవర్రా? మన శత్రువా? మన ఇంటి కోడల్రా. తను కన్నీళ్లు పెడితే మనమే తుడవాలి, తను బాధపడితే మనమే ఏడవాలి. అసలు 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 మధు ఇల్లు ఎందుకు ఖాళీ చేయాలరా? అమ్మా, అసలు మధు ఎందుకు ఖాళీ చేయాలి? ఈ ఇల్లు మీ తాత కట్టాడా? పోనీ మా తాత కట్టాడా? వాళ్ళ తాత కట్టాడ్రా. చెయ్యదురా, మధు ఇల్లు ఖాళీ చెయ్యదు. చెయ్యమనే దమ్ము మీలో ఎవరికైనా ఉందా? చెప్పండి. వద్దు వద్దు, నేనేం వినను. అమ్మా మధు, వయసులో నాకన్నా చిన్నదానివైనా చేసిన తప్పుకి చేతులెత్తే క్షమాపణ చెప్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన తప్పులన్నీ పెద్ద మనసుతో క్షమించమ్మా.
ఎంతైనా మేము మనుషులమే కదా, అందుకే కొంచెం స్వార్థంగా ఆలోచించాం. దానివల్ల నిన్ను ఇబ్బంది పెట్టా. జరిగింది మర్చిపోయి మన ఇంటికి వెళదాం పదమ్మా. మనిల్లా ఏమిటి? నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లడానికి ఇదో కొత్త నాటకమా? నువ్విలా మాట్లాడడంలో, అనుమానించడంలో తప్పులేదమ్మా. ఎందుకంటే నీ విషయంలో మేం చేసిన పాపాలటువంటివి, నీకు చేసిన ద్రోహాల లాంటివి. అందుకే మన ఇంటికి వెళదాం రామ్మా అని బతిమాలుతున్నాను తప్ప ఆదేశించటం లేదమ్మా. అసలు నువ్వొద్దు, నీ కుటుంబం వద్దు అని వచ్చేశాక ఏ హక్కుతో ఆదేశిస్తావు? ఏ కారణంతో తీసుకెళ్తావు? అవునమ్మా, నిజంగా నేను మారుండకపోతే నిన్ను బతిమాలాల్సిన కర్మ నాకు లేదమ్మా. ఒంటి చేత్తో నిన్ను కాపాడి 2 చేతులతో రౌడల్ని తరిమిన నాకు నిన్నిల్లు ఖాళీ చేయించటం పెద్ద లెక్కేం కాదు. అయినా నీ ముందు తల వంచి ఎందుకు నిలబడ్డానో తెలుసా? నీ మనసు, నీ మంచితనం, నీ గొప్పతనం నేను తెలుసుకున్నాను కాబట్టి. నీ విషయంలో నేను చేసిన తప్పులకి పశ్చాత్తాపడ్డాను కాబట్టి. రక్తం తాగే పులి రామకీర్తన పాడిందంటే ఎలా ఉందో, అనసూయాదేవి పశ్చాత్తాపం గురించి మాట్లాడితే అలాగే ఉంది. నువ్వేంటమ్మా, నేను మారానంటే నేను జన్మనిచ్చిన నా పిల్లలే నమ్మరు. సరే, నేను మారానో నిరూపించుకోవడానికి నేనేం చేయాలి? నేనేం చేస్తే నువ్వు నమ్ముతావు? చెప్పమ్మా, చెప్పు. మా నాన్నగారు మీ పేరు మీద రాసిన ఇంటి డాక్యుమెంట్స్ చింపే చింపే చింపే. రే చేతో, డాక్యుమెంట్స్ ఇవ్వు. ఏం మాట్లాడుతున్నావమ్మా? మాటలొద్దు, డాక్యుమెంట్స్ ఇవ్వు. అది కాదమ్మా. ఏయ్! ఇవ్వు. దీన్ని చింపబోతోంది నీకు నా మీద నమ్మకం రావడానికి కాదు, నిన్ను నమ్మించడానికి అంతకంటే కాదు. నీ విషయంలో నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ పని నేను చేసుండేదాన్ని. అమ్మా,
ఈ క్షణం నుంచి ఈ ఇల్లు నీ సొంతం. దీని జోలికి ఎవ్వరూ రారు. మీ అమ్మా నాన్న సంతోషంగా ఉండొచ్చు. అమ్మా, నిజం తెలియక, మీ మనసేమిటో తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. ఇప్పుడు మీరు చేసిన పనితో మీరేమిటో తెలుసుకున్నాం. మా వల్ల మీకేవైనా ఇబ్బందులు కలుగుంటే మమ్మల్ని క్షమించండి. చచ్చా, నేను మిమ్మల్ని క్షమించడమేంటి? అమ్మా మధు, వెళ్దామా? ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికి? అత్తవారింటికమ్మా. నాన్నగారు, అమ్మా, దయచేసి మా మాటకి అడ్డు చెప్పొద్దు తల్లి. గతాన్ని చూపించి ఆవిడ్ని దోషిని చేయగలవు గాని వర్తమానంలో ఆవిడ నీకు ప్రాణదాత. అవునమ్మా, ఆవిడే కనుక వచ్చి ప్రాణాలకు తెగించి నీ ప్రాణం కాపాడి ఉండకపోతే అసలు నువ్వనేదానివే ఉండేదానివి కాదు. ఒకప్పుడు ఏవైనా నీకిప్పుడు ప్రాణదాత. పైగా ఏ ఇంటి కోసమైతే అత్తిల్లు వదిలొచ్చావో ఆ ఇల్లు మా సొంతమైపోయింది. ఇక నీకిక్కడుండే అర్హత లేదు. అది కాదమ్మా. వద్దమ్మా, నువ్వింకేమీ చెప్పొద్దు. మా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా వెంటనే మీ అత్తగారితో అత్తింటికి బయలుదేరు. మీ ఇష్టం నాన్నగారు. నేను అత్తగారింటికి వెళ్తేనే మీరు సంతోషంగా ఉంటారంటే మీ సంతోషం కోసమైనా నేను వెళ్తాను. అయ్యో, చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అన్నయ్య గారు, అహంకారంతో అవమానపరిచి ఈ ఇంటికి పంపించిన నా కోడల్ని సకల మర్యాదలతో సర్వ లాంఛనాలతో ఊరేగించుకుంటూ నా ఇంటికి తీసుకెళ్తానండి. మీరండి, మీరండి. తులసి,
ఎవరొచ్చారో చూసావా? మధుమతి, నీకు బాగా ఇష్టమైన చెల్లెమ్మ, నా ముద్దుల కోడలు. తను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంట్లో కళ్ళైపోయిందని నేను వెంట పెట్టుకుని మరీ తీసుకొచ్చాను. వెళ్ళి హారతి తీసుకురా, వెళ్ళు. అత్తయ్య గారు, ఏంటమ్మా బంగారం? తులసికి హారతిస్తే నేను రాను. అమ్మా, అంత మాట అనకమ్మా. చెప్పు, ఎవరు హారతిస్తే నువ్వు హ్యాపీగా అడుగు పెడతావో చెప్పు. వాళ్ళతోనే హారతిప్పిస్తాను. చెప్పమ్మా. లతతో ఇప్పించమంటావా? మరి శిరీషతో ఇప్పించమంటావా? మరి నేనా? అవును అత్తయ్య గారు. అలాగే అమ్మా, అలాగే. తులసి, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా. నేనే ఇస్తాను. వెళ్ళి. చెప్తాను పని. అత్తయ్య గారు, ఏంటమ్మా? పైన ఎండకి తల కాలిపోతుంది. గొడుగు తప్పించురా ప్లీజ్. అయ్యో, నువ్వు ప్లీజ్ అని అడుక్కోవడం ఏంటమ్మా? నాకు గొడుగు కావాలని ఆర్డర్ నేను తెప్పిస్తాను. ఒరేయ్ సుబ్బా, సుబ్బా. సుబ్బ వద్దు అత్తయ్య గారు. మరి కంత్రిదానా, నీ చూపు నా మీద పడిందేంటి? చచ్చినా నీకు గొడుగు పట్టను. ఏంటి, మీ లతక్కతో గొడుగు పట్టించాలా? పాపం ఫీల్ అవుతుందేమో. ఫీలా? దాని బాగుందా? ఏ కోటి, అత్తయ్య గారు, మ్యాటర్ అంతా విని కూడా చెవిటి దానిలో ఇక్కడ నిలబడ్డావేంటే? పో, వెళ్ళి గొడుగు తెచ్చి మధుకు పట్టు. వెళ్ళ. అలాగే అత్తయ్య. అత్తయ్య గారు, మళ్ళీ ఏమైందమ్మా? చెమట పడుతుంది. నాకు తెలుసు నన్నే విసరమంటుందని. మరి ఇంకా నిలబడవా? వెళ్ళ, తీసుకురా. రండి రండి రండి, రామ్మా. అత్తయ్య గారు, మధుకు పట్టు. అత్తయ్య గారు, ఏంటమ్మా అంటున్నావు? మీరు హారతి ఇచ్చేటప్పుడు పాట పాడడం లేదు. పాట నేనా? పాడతానుగా, పాడతాను. గౌరీ కళ్యాణ వైభోగమే, లక్ష్మీ కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, సీతా కళ్యాణ వైభోగమే. కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మా. రాజితు, వస్తున్నా.